సిద్దిపేట పట్టణంలో గొలుసుకట్టు స్కీమ్ పేరుతో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కిట్ పేరు మీద భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని భారత్ నగర్లో రాజు, మాధవన్ అనే ఇద్దరు వ్యక్తులు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ క్లబ్ను ఏర్పాటు చేశారు. కొంతమందికి డబ్బు ఆశ చూపి స్కీమ్స్ పేరుతో అందిన కాడికి దోచుకున్నారు. సిద్దిపేటకు చెందిన స్వప్న అనే మహిళ నుంచి న్యూట్రిషన్ క్లబ్ ఏర్పాటు చేపిస్తామని చెప్పి 5 లక్షలు తీసుకున్నట్లు ఆమె భర్త రాజిరెడ్డి ఆరోపిస్తున్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు నిర్వాహకుల్ని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిర్వాహకులు మోటివేషన్ క్లాస్ పేరుతో మత మార్పులు చేస్తున్నట్లు కూడా బాధితులు చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే నేను అక్కడ రూమ్లో నేను కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తుంటాను. అయితే ఇక్కడ క్లబ్ దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి ముంగటే క్లబ్ ఓపెన్ చేసింది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేటువంటి క్లబ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు రమ్మని చెప్పేసి వాళ్ళు కార్డు ఇచ్చారు. అది అని చెప్పేసి అంటే మా మేడం వాళ్ళు ఇట్లా ఏం చేశారో అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది అన్నటువంటి చూస్తే ఇట్లా మీ హెల్త్ పరంగా ఇట్లుంటుంది, మీరు లావు ఉన్నారు కదా, ఇట్లున్నారు కదా, మీ ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్నది కదా, మేము మంచిగా చేస్తాము, ఇది తాగితే తక్కువ అవుతుంది అది అని చెప్పేసి మోటివేషన్ చేశారు. సరే అని చెప్పేసి మేము పోయిన తర్వాత వన్ మంత్ పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పేసారంటే మెల్లగా ఈ ఫ్యామిలీ లేడీస్ని మోటివేషన్ చేసుకుంటా అంటే నాకు చెప్పారు. ఫస్ట్ నాకు చెప్పారు. ఏమని చెప్పారంటే ఇలా కోచ్ ఆప్షన్ ఉంటుంది, ఇట్లా బిజినెస్ ఉంటుంది, ఇట్లా లక్షలు సంపాదించవచ్చు, మేము ఇన్ని లక్షలు సంపాదించడం అన్ని లక్షలు సంపాదించడం అని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే నేను బయట తిరుగుతుంటా కాబట్టి ఇట్లాంటి మస్తు చూసినా నాకు అవసరం లేదు అని చెప్పేసి అంతమంది నన్ను తీసుకుని సప్లై కూరుకున్నాను. కానీ మళ్ళీ మా మేడంను మోటివేషన్ చేసి మేడంను తీసుకుపోయారు. మేడం తీసుకుపోయి నువ్వు కోచ్ ఆప్షన్ తీసుకోమ్మా, నువ్వు ఇట్లా బిజినెస్ చేసి ఇట్లా మస్తు ఉంటుంది, మీ ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్నది కదా, నువ్వు ఇట్లా చేయడం వల్ల మస్తు డబ్బులు సంపాదించవచ్చు, మీ ఆయనకు సపోర్టింగ్ ఉండొచ్చు అది అని చెప్పేసి మోటివేషన్ చేశారు. ఇట్లా మోటివేషన్ చేసుకుంటూ ఒక 1 year దాకా జర్నీ చేయించారు. దాదాపుగా ఒక 4 నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. ఈ ప్రోడక్ట్స్ అవి తీసుకోవాలి, నువ్వు కస్టమర్స్ని తీసుకురావాలి, వీళ్ళు తీసుకోవాలని ఒక 4 లక్షల నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. సో నేను మధ్యలోనే మస్తు మధ్యలో చాలా చెప్పిన మా మేడంకు. అయినప్పటికీ కూడా నేను చెప్పిన దానికంటే కూడా మోటివేషన్ వాళ్ళది ఎట్లా అయిపోయిందంటే అక్కడ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అనేటువంటి ధోరణిలో వాళ్ళు తీసుకొని వచ్చారు. అయితే నేను అక్కడ రూమ్లో నేను కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తాను.